వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఓకేనా, ఈ వీడియో ద్వారా చూద్దాం. అలాగే మీ రిలేషన్ విషయంలో రియాలిటీ ఏంటి, మీ ఇంట్యూషన్ ఏంటి, మీకు ఏంజెల్ ఇస్తున్న మెసేజ్ ఏంటి, అలాగే మూన్ గాడ్ ఇస్తున్న మెసేజ్ ఏంటి, ఓవరాల్గా మినీ రీడింగ్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీ వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా ఇన్బాక్స్ అవుతాయి. ఓకేనా, ఇది పైల్ 1 పైల్ 2. మీరు ఆల్రెడీ ఏదైనా పర్సన్ అనుకుని ఉంటే పైల్ 1 పైల్ 2లో ఒక పైల్ చూస్ చేసుకోండి. లేదా మీకు 2 పర్సన్స్ 4 ఎవరైనా అంటే స్టెబిలిటీ మ్యాచెస్ గురించి చూస్తుంటే ఆ పర్సన్ ఎనర్జీ ఏంటి, రియల్ ఫేకా అనుకుంటే అది కూడా మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, క్రష్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్నర్ అయి ఉండొచ్చు, ఎక్స్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు వాళ్ళు ఇంకో పర్సన్గా కూడా కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఒక పర్సన్ చూస్తానన్నా మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో యూనివర్స్ని అడగండి. అలాగే నా వీడియోస్ ద్వారా మీకు ఏ విధంగానైనా సరే మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. ఓకేనా, 111 న్యూ బిగినింగ్. ఓకేనా, పక్కగా న్యూ బిగినింగ్ అయితే ఉందండి మీకు రిలేషన్లో. పైల్ 1 పైల్ 2. ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. పైల్ 1 ఎనర్జీ. వాళ్ళు మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేద్దాం, న్యూ బిగినింగ్ చేద్దాం అని అనుకుంటున్నారండి. కానీ అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం కనిపించట్లేదు. ఏ రకంగా కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఆఫర్ ఇద్దామా అన్నట్టుగా చూస్తున్నారు. బట్ వాళ్ళు మీకు మీ లైఫ్లో ఏది క్రియేట్ చేయలేకపోతున్నారు, కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజెల్? ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. దారులు చూస్తున్నారంట అన్ని విధాలుగా. మీరు ఇప్పుడు లైఫ్లో స్టార్లో ఉన్నారు, బ్యాలెన్స్ అయ్యారు, అండ్ అప్పటికంటే ఇంకా డెవలప్ అయ్యారు. అండ్ మీరు ఏంటంటే మీ గురించి అంత బాగా చెప్పుకుంటున్నారు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది అని మీతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారంట. అలాగే మీ గురించి కొంచెం గుడ్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అది మీకు చెప్పాలి అని అనుకుంటున్నారంట. అలాగే వర్క్ ఆన్ చేస్తున్నారండి. వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇంకో విషయంలో వర్క్ ఆన్ చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. మనీ విషయంలో ఏదో మనీ రొటేషన్ విషయంలోనూ, బ్యాలెన్స్ ఎమోషన్స్ రొటేషన్ విషయంలోనూ వాళ్ళు బ్యాలెన్స్ అవ్వలేకపోతున్నారు మీ విషయంలో. సో దాని గురించి వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా చెప్పండి ఏంజెల్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? మీరు ఇంకా పాతలాగే ఉన్నారు, ఏది చెప్పినా నమ్మేస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్లాన్, ఒక ప్రాసెస్, ఒక ఇది ఉంది. సో ఆ విధంగా మిమ్మల్ని చెప్పాలి. సో ఇలా మీరు వెనక నుంచి ఏం చెప్పినా నమ్మేస్తారు, గుడ్డిగా నమ్మేస్తారు అని అనుకుంటున్నారండి వాళ్ళు మీ గురించి. జస్ట్ గోయింగ్ విత్ ఫ్లో, ఏదున్నా లేకపోయినా మీరు అలా లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్దాం అనుకుంటున్నారంట. క్లింగింగ్ టు ద పాస్ట్, మీకు గతం గుర్తు చేద్దాం ఒకసారి. మీరు లైఫ్లో ముందుకు అలా వెళ్ళిపోతున్నారు కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామని మళ్ళీ మీకు గుర్తు చేద్దాం, ఆ పాస్ట్లోకి తీసుకెళ్దాం అని ఒక వైబ్లో ఉన్నారండి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజెల్. అలోన్ టైం, స్పెండ్ సమ్ టైమ్ అలోన్. మీరు కొంచెం టైము ఇప్పుడు వర్క్ కాకుండా కొంచెం టైము అలోన్గా ఉండండి. అలోన్గా అంటే మళ్ళీ వెళ్ళి తుప్పల్లోనే కొండ మీద కూర్చోవద్దు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఇంట్లో చెప్పి, లేదా ఇంట్లోనే సైలెంట్గా ఒక పక్కనో, లేదా సాయంత్రం అప్పుడు మామూలుగా ప్రహరీ ఉంటుంది కదా అలాగో, లేదా మొక్కల్ని చూడటమో, సన్లైట్ని చూడటమో, ఈ విధంగా సైలెంట్గా ఒక కొంచెం సేపు అలోన్గా ఉండి ఆలోచించండి, మీకు అసలు రిలేషన్ అవసరమా, ఆ పర్సన్ కరెక్టేనా, 2 తన లైఫ్లో ఉంటే బ్యాలెన్స్ చేయగలుగుతామా, తను మనీ సంపాదించి నన్ను, నా కుటుంబాన్ని పోషించగలుగుతాడా, నమ్మకంగానే ఉంటాడా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని మీకున్న సెల్ఫ్ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. పాత పర్సన్ మనకి కరెక్టేనా, లేదా ఉంటున్న పర్సన్తో మనకు బ్యాలెన్స్ అవుతుందా, కమిట్మెంట్ ఇవ్వచ్చా లేదా అనేది మిమ్మల్ని మీరు క్లియర్గా ఆలోచించుకోండి. రిలేషన్షిప్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నారండి. మీరు ప్రజెంట్ అడ్వెంచర్స్ చేస్తున్నారు, మీ లైఫ్లో ఒక కొత్త లైట్ని చూస్తున్నారు, మీరు ప్రజెంట్ ఒక కొత్త హోప్ని. అది మీరిద్దరూ కలిసి ఆ లైఫ్ని మీరు చేయాలనుకుంటున్న దాన్ని లీడ్ చేయగలరా, మీకు ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో, ఏదైతే థాట్స్ ఉన్నాయో అది మీ రిలేషన్తో మీరు కంటిన్యూ చేయగలరా అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ చేయగలను అనుకుంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది మీరు ఆలోచించుకోండి అంటున్నారు.
అలాగే యు ఆర్ ద స్టార్ అండి. మీరు అలోన్‌గా ఉన్నా, మీరు వాళ్ళతో ఉన్నా, మీరు ఇంకో పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని ఉన్నా కూడా మీరు స్టార్. మీరు అక్కడ ఇక్కడ ఎప్పుడు స్టారే. మీ థాట్స్ గానీ, మీ యాక్షన్స్ గానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఏంజెల్స్ చెప్తున్నారండి. అండ్ దట్ ఈస్ ఎ మ్యాగ్నెట్. మీరు ఒక మ్యాగ్నెట్‌లా ఉంటారు ఫర్ యువర్ లైట్. అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ స్టార్, ఆ లైట్ ఉంది చూసారా? దానివల్ల మీకు చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ప్యారలల్‌గా ఏంటంటే పాజిటివ్ ఎలా అట్రాక్ట్ అవుతుందో జెలస్ పెంచుకున్నోళ్ళు కూడా మీ చుట్టూ చేరుతున్నారనమాట. సో వాటిని కట్ చేసేసుకుంటూ మీకు నెగెటివ్ చాయిస్ అనేది తీసేసి పక్కన డిస్టర్బెన్స్ చేస్తున్న చెత్తనంతా పక్కకు గెంటేసి ఒక అలోన్ కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు సిచ్యువేషన్ మీద, రిలేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చేసుకుంటే కరెక్టా లేదా తర్వాత అనేది ఒక క్లారిటీ వస్తుంది. దేనికి తొందరపడద్దు. పాత వాళ్ళు, న్యూ ఆపర్చునిటీస్, న్యూ లవ్స్ కూడా మీ లైఫ్లో ఉన్నాయి. స్టార్టింగ్లోనే వచ్చిందండి ఒక న్యూ లవ్ కూడా మీ లైఫ్లో ఉంది. ఇంకొక న్యూ పర్సన్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో పాస్ట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు పాస్ట్లో జరిగిన వాటన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి అని చూస్తున్నారంట. అది మీకు ఈ పాటిగా అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? ఎక్స్పెక్ట్ ఏ పవర్ఫుల్ చేంజ్. మీ లైఫ్లో ఒక పర్సన్ వస్తున్నారన్నా, మీరు ఒక పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయ్యి ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారన్నా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేయండి. ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది అని మూన్ గారు చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని లేదా మీ పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దాం. ఓకేనా? పైల్ 2 చూసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి, ఎనర్జీస్ని గెయిన్ చేసుకోండి. అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా పైల్ 2 కంప్లీట్ చేసి పైల్ 1 కంప్లీట్ చేసి పైల్ 2కి వెళ్తున్నా సరే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్న కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ద్వారా ఏంజెల్ మీకు అనేది తెలియజేస్తారు. ఓకే, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారండి మీ లైఫ్లో, కానీ దారి కనిపించట్లేదు వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళు బ్రేకప్లో ఉన్నారు, బ్రేకప్ అయిపోయింది. అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు తిరిగి వద్దాం అనుకుంటున్నారు కొంతమంది. బికాస్ ఆఫ్ యువర్ స్టార్ మీరు ప్రజెంట్ మీ పని మీరు చేసుకుంటున్నారు కదా. ఆ లైట్ని గొడవ పడడానికి కూడా చూస్తున్నారంటే ఒక పర్సన్ మీ లైఫ్లో తిరిగి ఆ హార్ట్ బ్రేక్ని తెద్దామని చూస్తున్నారంట. బట్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో పాస్ట్ పర్సన్స్ అండి, వాళ్ళు మీ లైఫ్లో క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇది రియాలిటీ అండి. మీరు ఇంట్యూషన్లో ఉన్నారో లేదా రియాలిటీ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది మీరు ఆ యొక్క పర్సన్ యొక్క రియల్ ఎనర్జీ, వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీ. ఓకేనా? అలాగే చెప్పండి ఏంజెల్, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? రీబర్త్, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దామని మీ పర్సన్ చూస్తున్నారండి. బట్ వాళ్ళకి దారి కనిపించట్లేదు. ఇంతకుముందు ఒకసారి బ్యాక్ స్టంప్ వేశారు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు. తిరిగి హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు కానీ అవ్వట్లేదంట దూరం నుంచి. సో మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తే ఏదైనా అవకాశం దొరుకుతుందా అన్నట్టుగా వైబ్ అయితే కనిపిస్తుంది. మీతో వాళ్ళు గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారండి. బిహైండ్ ఇల్యూషన్, సపరేషన్లో ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఎండింగ్ చెప్పేద్దాం, హార్ట్ బ్రేక్ చేద్దాం, ఇంకా ఈ రిలేషన్ ఎండ్ చేసేద్దాం అని చూస్తున్నారు కొంతమంది అయితే న్యూ బిగినింగ్ చేద్దాము అన్నట్టుగా చూస్తున్నారు కానీ దారులు కనిపించట్లే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు. బికాస్ ఆఫ్ యువర్ లయన్, మీరు ఇప్పుడు గొర్రెల్లో ఒకలా కాకుండా లయన్లా కనిపిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే జడుస్తున్నారు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అది మీ పర్సన్ అయినా సరే నోరు జారట్లేదు అనమాట. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు. బయటన కావాలని చిన్న పిచ్చి వేషాలు వేసినా కూడా మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఆ మాట అనలేకపోతున్నారు, వెకిరింతలు చేయలేకపోతున్నారు. బికాస్ ఆ పవర్, ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అంటే ఒక లైట్ యాటిట్యూడ్, అంటే వేరే యాటిట్యూడ్ కాదు. మీరు ఏదైతే ఉంటారో, ఆర్డినరీగా ఉంటారో, మీరు మాట్లాడే విధానం కావచ్చు, అది ఫ్యాక్ట్ మాట్లాడతారు కదా, చెంప మీద కొట్టినట్టు ఉంటుంది అనమాట అవతల వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు కొంచెం జడుస్తున్నారు మీ దగ్గరికి రావడానికి. సర్ప్రైజ్ చేద్దామని చూస్తున్నారంటండి మీ పర్సన్. సో అండ్ మీరు ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అని కామెంట్ చేయండి చాలామంది మీ సైడ్ నుంచి. ఎందుకంటే ఓపెన్ అప్ మీరు రెడీగానే ఉన్నారని యూనివర్స్కి తెలియాలి కాబట్టి. సో సర్ప్రైజ్ చేద్దామని ఒక పర్సన్ నాకు కూడా వెయిట్ చేస్తున్నారంట మీ లైఫ్లో మీ పర్సన్. అండ్ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఆ న్యూ పర్సన్ లేదా ఓల్డ్ పర్సన్ అనేది మీకు రివీల్ అవుతుందండి. ఖచ్చితంగా అయితే ఒక రొమాంటిక్ సర్ప్రైజ్ అయితే ఉంది మీ లైఫ్లో.
ఓకేనా? ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. సెటిలింగ్ మీ డిజర్వ్ మీరు తగ్గవారైనా మీ పాస్ట్‌లో వాళ్ళు గానీ, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు గానీ, లేదా ప్రెజెంట్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళు నిజంగా మీకు తగ్గవాళ్ళేనా? మీ లిమిట్‌లు మీరు తగ్గించుకోవద్దు. మీ వాల్యూని మీకు తగ్గించుకోవద్దు అని చెప్తున్నారు. సెటిల్ ఫర్ లెస్ దెన్ యూ డిజర్వ్ ఇన్ లవ్. మీకు డిజర్వ్ అయిన లవ్‌ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీకోసం సర్ప్రైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. మిమ్మల్నిగా కేర్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, డివైన్ టైమింగ్‌లో ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. సో, పాత వాళ్ళని మిమ్మల్ని తగ్గించుకోను, అడ్జస్ట్ చేసుకోను, మీ లైఫ్‌ని త్యాగం చేసుకోను, బతకాల్సిన అవసరం లేదు. ట్రూ అని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఇచ్చానండి. చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.